ఓకే గైస్, సో ఈరోజు నేను సింగపూర్లో మైక్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి లార్క్ M2, సో హోలీ ల్యాండ్ కంపెనీది, సో బ్రాండ్ అనమాట. సో ఇది ఎంత పడింది డబ్బులు మొత్తం క్లియర్గా మీకు డీటెయిల్స్గా చూపిస్తాను. అండ్ ఇది బాక్స్ అన్బాక్స్ చేద్దాం. సో దీంట్లో ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయి, సో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. సో రండి. సో ఇది వచ్చేసి మాన్యువల్ అనమాట. సో దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ వచ్చేసి వీఆర్ హియర్ ఫర్ యూ, సో హోలీ ల్యాండ్, సో బ్రాండ్ పేరు మొత్తం ఉన్నాయి. అండ్ స్టిక్కర్స్, ఈ స్టిక్కర్స్ ఎందుకు ఇచ్చారంటే కూడా ఇవి మనము మైక్ అక్కడ లోపల మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి స్టిక్కర్స్ అనమాట. సో అండ్ హౌ టు యూస్, సో ఎలా యూజ్ చేయాలా, ఇక్కడ ఉన్న యాక్సెసరీస్ అన్నీ ఈ బాక్స్లో ఉంటాయి అనమాట. సో ఇది ఒకటి. అండ్ ఇప్పుడు ఇది మెయిన్. సో ఇక్కడ ఓపెన్ చేస్తే కూడా ఇక్కడ చూడండి. సో ఈ రెండు వచ్చేసి ఇవి ట్రాన్స్మిటర్లు అనమాట. మొబైల్ కానీ లేకపోతే ఫోన్ కానీ దేనికైనా కానీ ఇవే ట్రాన్స్మిటర్లు. అండ్ ఇది వచ్చేసి DSLR కెమెరాకి, ఇది వచ్చేసి రిసీవరు. సో ఈ రిసీవరు కెమెరాకు కనెక్ట్ చేస్తే కూడా అండ్ ట్రాన్స్మిటర్లోంచి మనం మాట్లాడే వాయిస్ వచ్చేసి ట్రాన్స్మిటర్లకి వెళ్ళి ట్రాన్స్మిటర్లోంచి రిసీవర్కి వెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చినవి ఈ పిన్నులు వచ్చేసి C టైప్ పిన్ను, ఓపో మొబైల్కు లేకపోతే ఏదైతే C టైప్ విచ్ ఇస్ C టైప్ దట్ వీ కెన్ యూస్. అండ్ అనదర్ వన్ లైట్నింగ్ పిన్ వచ్చేసి ఐఫోన్కు, మీకు తెలిసిందే కదా. సో రెండు వచ్చేసి ఒకటి ఐఫోన్కు, ఒకటి వచ్చేసి ఓపో ఫోన్కి C టైప్ది, అండ్ ఒకటి DSLRకి, అండ్ 2 ట్రాన్స్మిటర్లు అనమాట. సో ఈ 2 ట్రాన్స్మిటర్లు, ఆ DSLR రిసీవరు అండ్ ప్లస్ ఫోన్స్ రిసీవర్స్ మొత్తం ఇక్కడ ఉన్న యాక్సెసరీస్ మొత్తం కలిపి కోంబో ప్యాకేజ్ అంటారు అనమాట. సో ఈ మొత్తం కోంబో ప్యాకేజ్ వచ్చేసి ఇలా సెట్ వచ్చేస్తుంది మనం ఆర్డర్ చేయగా. సో ప్లస్ ఇంకా లోపల ఏమున్నాయంటే కూడా, సో ఇట్ విల్ గో దేర్. సో ఇది బాక్స్ పూర్తి. అండ్ ఇక్కడ లోపల చూసుకుంటే కూడా యాక్సెసరీస్, ఇక్కడ ఒక బ్యాగ్ ఇచ్చాడు. సో అక్కడ ఒకటి సిలికాన్ ఇది ఇచ్చాడు, మొత్తం ఇది చెడిపోకుండా ఉండడానికి, పాడు పెట్టకుండా ఉండడానికి. అండ్ దీంట్లో యాక్సెసరీస్ ఏమున్నాయంటే కూడా చూద్దాం. సో ఇవి యాక్సెసరీస్, సో మొత్తం ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి ఉన్నాయన్నమాట. సో ఇవి చించేద్దాం. సో ఇవి వచ్చేసి విండో స్క్రీన్ అనమాట. సో మనం వాయిస్ ఏదైనా ఆ మైక్లో తీసుకున్న మైక్ ఇది ఉంటుంది కదా, సో ఈ మైక్లో దీని వచ్చేసి ఈ విండ్ స్క్రీన్. సో దీన్ని చించేద్దాము. సో ఇదనమాట. సో ఇది విండ్ స్క్రీన్. ఇక్కడ లోపల ఇట్లా పెట్టుకుంటే కూడా మనం మాట్లాడిన వాయిస్ వచ్చేసి నాయిస్ లేకుండా ఉండడానికి ఈ విండ్ స్క్రీన్ ఇస్తారన్నమాట. ఇవి 2 ఇచ్చాడు. సో ఓకే, ఇవి 2 ప్లస్ ఇది ఒకటి కేబుల్, ఛార్జింగ్ కేబుల్, అండ్ ప్లస్ ఇది DSLR కెమెరా టు రిసీవర్. సో ఇక్కడ ప్లగ్ ఇన్ చేసేసి DSLR కెమెరాకి వేస్తే కూడా ఇది వాయిస్ రికార్డ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అండ్ ప్లస్ ఇది దేనికి అంటే, సో ఇవి వచ్చేసి మెడలో వేసుకోవడానికి. ఓకే, సో ఇవి 2 ఇచ్చాడు. ఇవి 2 వచ్చేసి దేనికి పనికి వస్తాయి అంటే కూడా, ఇది నీకు మెడ ఎంత ఉందో అంతకు తగ్గట్టు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఎలా కావాలంటే అలా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. అండ్ ప్లస్ ఇది వచ్చేసి ఈ మైక్ ఉంది కదా, ఈ అయస్కాంతంలో మ్యాగ్నెట్ టైప్స్ అనమాట ఇవి. సో మనం ఇలా క్లిప్ ఇక్కడ ఇంక సో ఇది మ్యాగ్నెట్ టైప్ అనమాట. సో ఇది మ్యాగ్నెట్ ఇక్కడ మనము కావాలన్న మైక్ ఇక్కడ పెట్టుకోవచ్చు లోపల, ప్లస్ ఇది ఇలా పెట్టుకోవచ్చు. సో ఎవరికి కూడా డౌట్ అనేది రాదు ఇది మైక్ అయితే. ఇప్పుడు మొత్తం అందరికి తెలిసి ఇది మైక్ అనేది, కాకపోతే అంటే కొంచెం డీసెంట్గా ఉంటుంది. ఇప్పుడు రోడ్ మైక్ చూసాను, రోడ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, దీన్ని పెట్టుకున్నా కూడా కొంచెం ఇదిగా కనబడుతుంది. ఇదైతే కొంచెం కనబడకుండా కవర్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇందాక స్టిక్కర్లు చూపించాను కదా, ఈ స్టిక్కర్లు వచ్చేసి ఇది కవర్ చేయడానికి. సో ఇది ఒక్కొక్క స్టిక్కర్ తీసేసుకొని మనం కావాలంటే డ్రెస్కి మ్యాచ్ అయినట్టుగా. సో ఇక్కడ నా డ్రెస్కి ఏది మ్యాచ్ అవుతుంది, సో మోస్ట్లీ ఇది కామన్లీ మ్యాచ్ అవుతుంది, న్యాచురల్. ఓకే, సో ఇలా పెడితే సో దెర్ ఇస్ నో డౌట్ అది మన మైకా లేకపోతే ఏంటనేది స్టిక్కరా, ఇంకా నీట్గా పెట్టుకుంటే కన్నా అర్థం కాకుండా ఉండడానికి అదొక స్టిక్కర్స్ అనమాట. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు, 1 2 3 6 12 అండ్ 4 16 ఇచ్చాడు. సో 16 లేదు, ఇంక్లూడ్ వైట్ కలర్ ఇదనమాట. అండ్ ప్లస్ ఇది ఎందుకు ఇచ్చాడు అంటే, ఇది వచ్చేసి దీంట్లో కూడా 2 మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇదొక మ్యాగ్నెట్, ఇదొకటి మ్యాగ్నెట్. ఓకే, ఈ 2 సపరేట్. సో ఇదొక మ్యాగ్నెట్. సో దీనికి ఎందుకు ఇచ్చాడు అంటే కన్నా, ఈ మ్యాగ్నెట్ తీసేసి ఈ మ్యాగ్నెట్ ఓకే ఇది మెడలో వేసుకోవచ్చు. మెడలో వేసుకుని లోపల కూడా వేసుకుని రికార్డ్ చేయడానికి వీలుగా ఉండడానికి.
సో అది కంప్లీట్. ఇంకా మనకు లోపల మైక్ ఉందా లేకపోతే నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుతున్నాడు అనేది అర్థం కాదనమాట. సో అందుకు ఈ టైప్ ఇచ్చాడు. అండ్ ప్లస్ ఇదే కాకుండా ఇక్కడ రెండు ఇంకా క్లిప్ టైప్ ఇచ్చాడు. సో చూడండి, క్లిప్ టైప్ ఇంకా దగ్గర కిట్టవంగా. సో ఇది క్లిప్ టైప్ ప్లస్ మ్యాగ్నెటిక్. సో ఇది ఎలా యూజ్ చేసుకోవడము అంటే దీన్ని ఇలా పెట్టేసి, సో ఇది క్లిప్ మ్యాగ్నెట్. సో ఎక్కడ కావాలంటే అక్కడ మనము హ్యాంగ్ చేసుకోవడానికి వీలవుతుంది. దట్స్ ఇట్. ఇది ఇన్సైడ్ పెట్టుకోవచ్చు, లోపలైనా పెట్టుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు. దట్స్ ఇట్. ఇదనమాట ఇక్కడ ఉన్న యాక్సెసరీస్ అన్నీ ఇవి. సో ఇంక్లూడింగ్ విత్ దిస్ బ్యాగ్. సో దర్ ఈజ్ నో మోర్. సో ఈ సెట్ ఎలా ఉందంటే రికార్డ్ చేసే వాయిస్ చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నది కూడా చాలా క్లియర్గా వస్తుంది. అది వేరే మైక్లో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇది రికార్డింగ్ కూడా నేను ట్రై చేస్తున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్ యూజ్ చేస్తున్నాడు మైక్. సో పూర్తిగా చాలా రీజనబుల్ రేటు అండ్ వాయిస్ నీట్గా వస్తుంది. దీని రేట్ ఎంత అంటే కొన్నా సింగపూర్ డాలర్స్ $195 దీని రేట్. సో 195 నేను ఆర్డర్ చేశాను. సో డెలివరీ ఛార్జెస్ $5. సో టోటల్ $200. 200 ఇంటూ 65 రూపీస్. మన ఇండియా డబ్బులు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 13,000. సో 13,000 వస్తుంది అనమాట. ఇది మన ఇండియాలో ఎంత ఉందో రేట్ తెలియదు, కానీ ఇక్కడైతే 13,000. సో రీజనబుల్ రేటు. అదే రోడ్ మైక్ అయితే కూడా ఎగ్జాక్ట్లీ నీకు నేను మొన్న వెళ్ళి చెక్ చేశాను, ఆ వీడియో కూడా దీంట్లో అప్లోడ్ చేస్తాను. రోడ్ మైక్ చేసాము, దాంట్లో వాయిస్ ఎలా వస్తుంది, రోడ్ మైక్లో ఎలా వస్తుంది అండ్ ప్లస్ ఈ మైక్లో ఎలా వస్తుంది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఆ రోడ్ మైక్ వచ్చేసి $530. $530 అంటే ఇట్స్ ఓవర్ దెన్ 30,000 మన ఇండియా డబ్బులు. సో కాబట్టి ఇదైతే రీజనబుల్ డబ్బులు మనకి. మనము ఒక చిన్న యూట్యూబర్స్ లైక్ సొంత ఛానల్కు చాలా యూజ్ అవుతుంది అనమాట. రోడ్ మైక్ మనం వెళ్ళి చూసాము. సో షాప్లోకి వెళ్ళి చూస్తే కన్నా $530 సింగపూర్ డాలర్స్. సో అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి ఆల్మోస్ట్ 34,450 రూపీస్. సో ఇంత వస్తాను అన్నమాట కాస్ట్. అయినా దాని ఎఫెక్ట్స్ అయితే కూడా నాకు అంత మంచిగా అనిపించలేదు. రీజనబుల్ రేట్ అయినా కూడా ఇది మంచిగా ఉంటుంది, ఎందుకంటే వాయిస్ క్లియర్గా అనిపిస్తుంది, ఏ అబ్స్ట్రక్షన్స్ లేవు అనమాట. జస్ట్ ఇది ఒకటి సీ టైప్ ఉంది కదా, పిన్ ఇందాక చూపించాను కదా మీకు. సో ఆ పిన్ ఒక్కటి మనము జస్ట్ పిన్ చేస్తే కూడా ఇది ఒకటి పిన్ మొబైల్కి జస్ట్ అలా మనం ఛార్జింగ్ పిన్ చేసుకుంటాం కదా. సో ఆ విధంగా జస్ట్ సెలెక్ట్ చేస్తే సో వాయిస్ రికార్డ్ అనేది క్లియర్గా వస్తుంది. రోడ్ కూడా మీకు ఇలాగే కనెక్ట్ చేయాలి ఒక ట్రాన్స్మిట్. కాకపోతే దాంట్లో మొత్తం సిస్టమేటిక్ చాలా ఉన్నాయి, నాయిస్ ట్రాన్స్లేషన్ అది ఇది. సాఫ్ట్వేర్ కూడా చాలా చెక్ చేశాడు మొన్న వెళ్ళినప్పుడు, అది కూడా అర్థం కాలేదు, వాయిస్ నీట్గా క్లారిటీగా లేదు. సో ఆ వీడియో కూడా దీంట్లో అప్లోడ్ చేస్తాను, చూడండి దాని వాయిస్ ఎలా ఉంది అండ్ దీని వాయిస్ ఎలా ఉంది, నార్మల్ రికార్డింగ్ వాయిస్ ఎలా ఉంది కూడా మీకు ఈ వీడియోలో అప్లోడ్ చేసి చూస్తాను. విచిత్రం ఏంటంటే ఫోన్లో నార్మల్గా రికార్డ్ చేసినా కూడా నీట్గా వస్తుంది. దీంట్లో రికార్డింగ్ చేసింది సౌండ్ క్వాలిటీ తక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మైక్ కనెక్ట్ చేశాను ఫోన్కు. సో ఇందాక మీరు విన్న వాయిస్ వితౌట్ మైక్, ఇప్పుడు వినబోయే వాయిస్ విత్ మైక్. సో ఇప్పుడు ఆల్రెడీ వాయిస్ మైక్లోంచే రికార్డ్ అవుతుంది. సో ఎలా వస్తుంది, ఎంత క్లారిటీగా వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా క్లారిటీగా వస్తుంది. వన్స్ మనం రికార్డ్ చేస్తే కూడా 99% ఏ థర్డ్ పార్టీ యాప్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు, క్లియర్గా వస్తుంది. ఎందుకంటే మనము నార్మల్గా రికార్డ్ చేస్తే కూడా నాయిస్ వస్తుంది, దాంట్లో నుంచి మళ్ళీ థర్డ్ పార్టీ యాప్లోకి వెళ్ళి ఎడిటింగ్ యాప్స్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేసి ఇదంతా చేసేదానికి టైం పడుతుంది. కానీ ఇది క్లారిటీగా వస్తుంది. రోడ్ మైక్ కూడా రికార్డ్ చేశాను, అది ఎలా వస్తుంది చూడండి. దానికి దీనికి చాలా తేడా ఉంది. అది డబ్బులు ఎక్కువ, కాకపోతే అప్పుడు సెట్టింగ్స్ ప్లస్ సాఫ్ట్వేర్ కూడా తెలియదు ఎలా పెట్టాలి ఏంటి సెట్టింగ్స్ అని. సో ఆడు ట్రై చేశాడు, కుదరలేదు. కాకపోతే నాకు ఈ మైక్ మా ఫ్రెండ్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అనమాట. సో అది నాకు నచ్చి సో ఇదే కొందామని చెప్పేసి ఇదే కొన్నాను. కానీ ఇది బెస్ట్, ఎందుకంటే రీజనబుల్ రేటు ప్లస్ వాయిస్ చాలా క్లియర్గా వస్తుంది. ఇంకా నువ్వు కూల్ ఏరియాకు రూమ్లోకి వెళ్ళి మాట్లాడాలంటే చాలా క్లియర్గా వస్తుంది. మా ఫ్రెండ్ ఆల్రెడీ యూజ్ చేశాడు, దాన్ని యూజ్ చేశాడు కాబట్టి నేను చూశాను కాబట్టి ఈ మైక్ చేశాను. సో మీకు ఎవరైనా కావాలంటే కొన్నా సో ధారాళంగా కొనుక్కోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. అండ్ రోడ్ మైక్ ఇందాక చెప్పాను కదా 34,450, ఇది వచ్చేసి 13,000. చాలా డిఫరెంట్. అంత డబ్బులు పెడితే హోలీ ల్యాండ్లో కూడా మంచి బ్రాండ్సే ఉంటాయి. కాకపోతే ఇది రీజనబుల్ రేటు, ఎవరైనా కానీ కొనుక్కోవాలంటే కన్నా చాలా మంచిగా ఉంది.
సో దిస్ ఈజ్ నాట్ ఏ రివ్యూ, నేను తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ సో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఎలా ఉంటుంది. సో ఎందుకంటే నేను మైక్ తీసుకోవాలని కూడా గత 2-3 months నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఏ మైక్ బాగుంటుంది ఏంటనేది నాకు తెలియదు. కాకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగి చూద్దామనుకున్నా కూడా ఎవరు దొరకలేదు. సో ఎక్కడైనా రివ్యూ చూద్దామన్నా కూడా వాళ్ళు రివ్యూ దేనికి ఇస్తారు, డబ్బుల కోసం ఇస్తారా ఏంటనేది తెలియక అలాగే దాన్ని అలాగ ఉంచున్నాను. సో మా ఫ్రెండ్ యూజ్ చేశాడు కాబట్టి ఇప్పుడు తీసుకున్నాను. సో ఆ ఇబ్బంది మీకు లేకుండా ఉంటుందని చెప్పడానికి మాత్రమే ఇది వీడియో తీస్తున్నాను. సో దెర్ ఈజ్ నో రివ్యూ ఫర్ మనీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.